హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏపీలో 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. మరో పక్క చూసుకుంటే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 2,500 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో చాలా తక్కువ ధరకే పూర్తి కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. కేవలం 399 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ టెస్టులు కూడా ఉంటాయి. వీటితో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. అలాగే ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. స్టోర్ అనేటువంటి విభాగంలో ఈ కోర్సులన్నీ కనిపిస్తాయి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అనేవి మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక తాజా ఉద్యోగాల సమాచారం చూసుకుంటే ముందుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు వెల్లడించడం జరిగింది. త్వరలో ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే 2,500 పోస్టులకు ప్రభుత్వ ఫైనాన్స్ శాఖ అనుమతి కూడా ఇచ్చిందని చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ అదే న్యూస్ అయితే చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టుల వరకు వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించడం జరిగింది. బుధవారం సూర్యాపేట జిల్లా హుజార్గర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టుల్లో ఇప్పటికే ప్రభుత్వం 2,500 పోస్టులకు నియామకాలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఫైనాన్స్ శాఖ కూడా అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ నియామకాల్లో వైద్యులు గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇటీవలనే 7,000 మంది నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మరికొద్ది రోజుల్లో తెలంగాణ స్టేట్లో మరికొన్ని పోస్టులను వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోతున్నారు. మొత్తం 10,000 పోస్టులు అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో 2,500 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారంట. అవి ఏ పోస్టులు అనేది ఇంకా సమాచారం అయితే తెలీదు. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నియామకాలు జరుపుతారని ఆయన అయితే వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా 6,100 పోస్టులు ఉంటే వీటిలో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. 2,299 స్కూల్ అసిస్టెంట్లు, 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 అయితే ఉన్నాయి. ఈరోజు టెట్కు అదేవిధంగా 12కు డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ చేయడం అయితే జరుగుతుంది. అదే రోజు నుంచి, అంటే ఏ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తారో అదే రోజు నుంచి మనకి ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. 27 నుంచి మార్చి 9 వరకు కూడా టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు అయితే జరుగుతాయని చెప్పారు. అలాగే మార్చి 14 నుంచి ఏప్రిల్ 7 వరకు డిఎస్సి ఫలితాలని చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకుంటే 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే నిర్వహిస్తారు. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెల్లడించడమే జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ అయితే మనం అన్ని దినపత్రికల్లో కూడా చూడొచ్చు. ఎవరైతే బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం శుభవార్త చెప్పినట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే నిరుద్యోగులు మెగా డిఎస్సి కోరుకున్నారు. 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారని చెప్పొచ్చు. పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి 13 జిల్లాల్లో విభాగాల వారీగా ఈ ఖాళీల భర్తీ అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్, బెంగుళూరు, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించిన బరంపూర్ వంటి లొకేషన్స్‌లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వబోతున్నారు. నోటిఫికేషన్స్ యొక్క షెడ్యూల్ అయితే ఇలా ఉంది. డీఎస్సీ 2024 మరియు టెట్‌కి సంబంధించిన షెడ్యూల్ ఇది. జిల్లాల వారీగా ఖాళీలు అయితే మనం చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు 104, విజయనగరం 103, విశాఖపట్నం 101, తూర్పుగోదావరి 108, పశ్చిమ గోదావరి 102, అలాగే కృష్ణా జిల్లాలో 103, గుంటూరు 109, ప్రకాశం 111, నెల్లూరు 104, చిత్తూరు 101, కడప 105, అనంతపురం 107, కర్నూలు 1022 పోస్టులు, టోటల్గా 2280 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్జిటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే 2299, టీజీటీ పోస్టులు మనం చూస్తే 1264 ఉన్నాయి. పీజీటీలు 215, ప్రిన్సిపల్ 42 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మరోపక్క 25,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరికలు అయితే జారీ చేశాయి. నోటిఫికేషన్ ఆ విధంగా ఇవ్వకపోతే మేము ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు వెనకాడమని చెప్పి ఏఐఎస్ఎఫ్ మరియు ఏఐవైఎఫ్ నాయకులు హెచ్చరించడం అయితే జరిగింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో 12 రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 19న వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించబోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో అయితే చెప్పారు. దీనికి సంబంధించిన అర్హత ప్రమాణాలు అనేవి apmsrb.gov.in/msrb అనేటువంటి వెబ్సైట్ లేదా https://dme.ap.nic.in అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూడొచ్చు అని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19న విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కి హాజరు కావాలని సూచించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఏపీలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి సేఫ్టీ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉండేవారు 19వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు కనుక డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను మరో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏపీ మరియు తెలంగాణ స్టేట్లకు సంబంధించిన తాజా ముఖ్యమైన ఉద్యోగ సమాచారం అయితే ఇది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు, జిల్లాల వారీగా ఉన్నాయి. టీజీటీ పోస్టులు కూడా జిల్లాల వారీగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. నేటి నుంచి టెట్కి అప్లై చేసుకోవచ్చు అని కూడా మనం తెలుస్తుంది. అదేవిధంగా డిఎస్సికి 12న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి డిఎస్సికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు చెప్పాను 10,000 పోస్టులు ఉంటే అందులో 2,500 పోస్టులకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. సో ఈ 2,500 పోస్టులకి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ స్టేట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.